ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుని మూలం మీ కుటుంబాన్ని నిండారులు చేసి రాత్రికాల సమయంలో ప్రార్థన దేవుడు ఆలకించి ఆరాధన అందించి ఘనంగా జరిగించి మనందరినీ సజీవులలో నిలబెట్టి ఈరోజు ఆరాధన జరిగించినందుకు ఎంతైనా మనం దేవుని రుణపడి ఉంటాం. అందువలన కొన్ని మాటలు తెలుసుకున్నాం. ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందుకు చదవడానికి ఇష్టపడను. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక వారిని స్వతంత్రించుకోను అంటున్నాడు. ఆత్మవిషయమైన వారు ధన్యులు అంటారు, పరలోకం వారి అంటారు. మనం ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మ ఉంటుందో ఏ ఆత్మ మనలో ఉంటుందో మన హృదయాలు పరిశోధించుకోవాలి. ఈరోజు దేవుని ఆత్మతో దావీదు నడిచిన నాలు దేవునికి ఇష్టడుగానే బతికాడు. దురాత్మ ఒకటి బయలుదేరినప్పుడు అది చెడు మార్గంలో నడిపించింది. ఆ ఆత్మ నీలో ఉందో నాలో ఉందో ఒకసారి మనం పరిశీలించాం. కొన్ని మనం చెడిపోవడానికి కారణం అని 5 లక్షణాలు ఉన్నాయి. 5టిలో మొదటిది అహంకారం, కోపం, డబ్బు వ్యసనం, తాగు వ్యసనం, జూదం వ్యసనం, ఇలా చాలా ఉన్నాయి. దానిలో మనం వాటిల్లో పడిపోకుండా దేవుడు నిన్ను నన్ను కూడా ఆత్మ విషయమై మీ ఆత్మను మీరు కాసుకోండి అంటున్నాడు. ఏ విషయంలో కాసుకుంటున్నాం? నేత్రాశలోన, డబ్బపు ఆశలోన, మీలో ఎన్నో ఆలోచనలు ఉంటున్నాయి. ఆ ఆలోచనలు తగ్గించుకొని దేవుని ఆత్మ మనలో ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఆత్మ నీలో ఉందా నాలో ఉందా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మన హృదయాలు ఎవరో ఏదో చెప్పవసరం మనకి. మనం అన్నీ తెలిసి కూడా ఒక్కోసారి తప్పు చేస్తానే ఉంటాం. ఈ చిన్న తప్పు దేవుడు క్షమిస్తాడు. ఈ చిన్న తప్పేగా అని మనం సరిపెట్టుకుంటూనే ఉంటాం. అది ఎంతవరకు స్వభావం? అది కాదు కదా, దేవుని చిత్తం కాదు కూడా. దేవుని విషయంలో మనం అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని లేఖనాలు తెలియపరుస్తున్నాయిగా. మనం ఆ యెహోవాని నమ్ముకోవాలి. మనం ఎవరు నమ్ముకుంటాం? ఇశ్రాయేలు జోడ ఆరాధన చేశారు. ఆ ఆరాధన మనలో ఉందేమో. లేకపోతే ఇశ్రాయేలు బాబేలు గోపురాన్ని కట్టారు. అలాంటి ఎత్తైన శిఖరాల మీద మనకు ఆశ ఉందేమో. ఇలా ఎన్నో ఆశలతో మనం గుట్టుమిట్టాడుతూ ఉంటాం. నాకన్నా పచ్చగా ఉంటున్నారు, నేను ఎంత పత్తి చేసినా నేను ఇలాగే ఉంటున్నానని మనలో మనం కుంగిపోతున్నామేమో. ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా మనకి ఏదో దాసి పెట్టించాడు, ఇంకా ఉన్నతమైనది మన కోసం వచ్చాడని మనం తెలుసుకోలేకపోతున్నాం. అది దేవుని చిత్తం. అది మనం ఎప్పుడూ కూడా ఆయన చిత్తంలో నడవాలి. ఆయనకు దీనులైన వారు ధన్యులని, ఆత్మ విషయమై వారంట పరలోక రాజ్యం వారిదంట. అలా నేను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడును, ఆయన దీనులకు న్యాయము జరిగించు. భక్తిహీనులు అంటే ఎవరు? మనని గుడికి వెళ్తున్నారే, నేమి ఇదో ఉంటుందని ఇటు కాలు అటు కాలు వేస్తాం. అదే సమయం సౌలు కూడా పౌలుగా మారినప్పుడు అదే చేశాడు. దేవునిలో ఎదిగినాడు. దేవుని మాట మొదటి రాజుగా చేశాడు. ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని చూస్తే అన్నీ కలిగినాక దేవుని వ్యతిరేకించాడు. మనం కూడా అన్నీ కలిగినాక దేవుని వ్యతిరేకించేవారంగా ఉన్నాం. ఒక పూట మనకు అన్నం ఎక్కువ అయితే సార్ దేవుని లెక్క చేయాలి. కొద్ది డబ్బులు ఎక్కువ కలిగితే సార్ మనం దేవుని లెక్క చేయాలి. అలాంటి స్థితిగతిలో ఉండకూడదు అంటున్నాడు దేవుడు నిన్ను నన్ను కూడా. అలాగే మనం కూడా భక్తిహీనుల ప్రాణం ఆయన రక్షించినట్టు భక్తిహీనులు కూడా రక్షిస్తాడు. ఇంకా మారుతారేమో నా బిడ్డలు, ఇంకా నాలో నడుస్తారేమో, ఇంకా ఆశ కలిగి ఆయన మన మీద మనం ఆశ పెట్టుకుని ఉంటాడు. మన ఆశను ఒమ్ము చేస్తున్నాము, ఆయన ఆశను మనము అనగారుస్తున్నాము. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించు. వాళ్ళు దీనులకు న్యాయం చేస్తాడంట. న్యాయం ఆయన న్యాయాధిపతి నుండి
సంకల్పం మన కోసం న్యాయం తీర్చేవాడుగా, మన హృదయాలు కాపాడేవాడుగా, మనకు కలిగినంతయు కాపాడేవాడుగా ఉంటున్నాడు. అదే అంటున్నాడు, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, వారి పరలోకంలో ముందురంటున్నాడు. మనం అలాంటి ఉంటున్నాము. అలా ఉంటే దేవుడు నిండైన దేవుని కలగజేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళంటే జలముల వద్ద నాడబడిన చింతు వల్లే ఉంటారు. ఆత్మవిషయమైన వాళ్ళు జలములంటే వాక్యం. ఆ వాక్యము మనల్ని నీరు కట్టి పల్లెపజేసి మన చెట్టు ఆకు వాడక మనల్ని వాడిపో మన కుటుంబాన్ని పచ్చగా చూసేదిగా ఉంటుంది. ఆ వాక్యం అనేది మనలో ఉండాలి. ఆ వాక్యం మనం జీవింప చేయాలని మనమందరం కూడా ప్రార్థనా పూర్వకంగా ఉన్నాం. అలాగే కీర్తన గ్రంథం 25వ కీర్తన 9వ వచనం మీద, న్యాయ నిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గము దీనులకు నేర్పును అంటున్నాడు. ఆయన మార్గంలో దీనులకే నేర్పుతాడు. ఎంతమంది అయితే తగ్గించి జీవితం ఉంటారు అక్కడ అలాంటి వారే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు దీనత్వం ఉందా? మనలో అంత తగ్గింపు జీవితం ఉందా? ఎవరన్నా ఒక మాట అంటే 10 మాటలు అంటున్నామా? ఎవరన్నా మన మీద తిరగబడితే వాళ్ళని తిడుతున్నామా? అదే కదా, అదే తగ్గింపు లేని జీవితం అంటారు. ఆ తగ్గింపు లేని జీవితాన్ని మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసి మన కుటుంబంలో కలతలు వస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా కలతలు. భార్య ఒక మాట అంటే నేను 2 మాటలు అంటే, భార్య నా కింద అణిగిమణి ఉండాలి, అతన్ని నేను ఏదన్నా తిట్టినా పడి ఉండదు లేని ఆలోచనలో ఉండిపోతున్నాను. అది దేవుని చిత్తము కాదు. ఇల్లాలు తన ఇల్లుని సొక్కబెట్టుకొని అని దానిని నిలబెడద్దంట ఇల్లాలనే మాటను కాదు. ఆ మాట నా బిడ్డను సమకూర్చి ఎక్కడో పుట్టి నీ కోసం నా కోసం మన అందరినీ వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చిన బిడ్డలను జాగ్రత్తగా చూడాలి. మనం వాళ్ళ మీద అహంకారమైన ప్రయత్నం చేయకుండా వాళ్ళందరినీ కూడా కాపాడేవారేమో. అలాంటి వారి దేనానికి మన సిద్ధంలో కూడా తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు ఉంటుంది. వారి కుటుంబాలు కట్టబడతాయి, వారి జీవితాలు జీవించబడతాయి. అలాంటి స్థితిగతిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం. మనం అలాంటి మార్గంలో నడవగలుగుతున్నాం. తన మార్గం అంటాం. ఆయన మార్గము జీవము సత్యము అయ్యే మార్గాలు. ఆయన జీవము మార్గము సత్యం ఈ 3 మార్గాల్లో నడిచిన వాడు దేవుని ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకమే వారిదంట. ఈ 3 కూడా మనలో ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఉన్నతమైన సామెతల గ్రంథము 31వ అధ్యాయం 20వ వచనం, దీనులు తన చెయ్యని సాపును, దరిద్రులకును తన చెయ్యని సాపు. ఇద్దరికి సాపుతాడంట, దీనులకి దరిద్రులకు కూడా. దీనులకేమో వాళ్ళు తగ్గింపు జీవితంలో ఉన్నారు, దరిద్రులేమో మారతారని. దరిద్రులైన వారు మారతాల ఇంకా అదే ఆలోచనలో ఉండిపోతున్నారు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవటం. ఎంతోమంది చాగుడు వ్యసనానికి బానిసలైపోయి ఇదే జీవితం అనుకుంటున్నారు. పిల్లలేమో రోడ్డును పడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు భర్తలు భార్యలేమో పూటంగా గతి లేక ఏదో పని చేసి బతుకుదామంటే నేను చేయలేని స్థితిలో ఉన్నాను. అలాంటి వారిగా ఉండకూడదని దరిద్రులను కూడా ఆయన మార్చగలిగాడు. ఆయన మనం అందరినీ కూడా సమానంగా చూసేవాడు, అందరినీ కూడా రక్షించేవాడు. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, వారు దేవుని చూసేదరని మనం లేఖనాలు ఎలా ఉన్నాయో అలా ఉందాం. యెహోవాను ఆశ్రయించి మెండైన దీవుని పొందుకోవాలని మనమందరము ఏక మనసు ఏకాత్మతో ప్రార్థన చేసి దేవుని మెండైన దీవులను పొందుకుందాం. నీ ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోకమే వారిది అంటున్నావు అయ్యా. అలాంటి స్థితిగతులు మా కుటుంబాలు మార్చబడాలయ్యా. మా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనబడాలయ్యా. మేము ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే వారికి మాకు సిద్ధపరుస్తాయ్యా. అయ్యా నీ చిత్తంలో మేము ఉండాలయ్యా. మా కుటుంబాన్ని మేము కట్టుకోవాలయ్యా. దీనులకు న్యాయం తీర్చేవాడు నువ్వేనయ్యా. దీనంతో మేము బతుకుతున్నామేమో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయినా. మాలో అహంకార బుద్ధి ఉందేమో, అసూయ అనే బుద్ధి ఉందేమో అయ్యా. ఈ 2 ఉన్నవారు దేవుని రాజ్యానికి వారసులు కాదంటున్నాం. నీ చిత్తంలో మేము ఉండటానికి సిద్ధపరచను ఆయన. అయ్యా మేమందరం కూడా నీ సన్నిధిలో కడభయభక్తులు కూడుకొని ప్రార్థన యోధులు మమ్మ సిద్ధపరచమని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటున్నారు
మేలైన రక్షణ కలిగించమని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి వందరించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.